కాళ్ళు చేపలా కనండి. హాయ్, హలో అండి. లాస్ట్ వీడియోలో బాగా బీచ్కి వెళ్ళాము అని చెప్పాను కదా. సో బాగా బీచ్ నైట్ వ్యూ అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి నైట్ 12 వెళ్ళాం బాగా బీచ్లో. ఇది బాగా బీచ్కి వెళ్ళే వే అయితే కాదు, పక్కన ఉంటుంది. అయితే ఆ రెస్టారెంట్ వాళ్ళు ఇలా లైట్స్ అవి అరేంజ్ చేసుకున్నారు. సో ఇక్కడ బాగుంటుంది వీడియోస్కి ఫొటోస్కి అని చెప్పేసి ఈ వేలో ఒకసారి ఆ లైట్స్ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. బట్ వే అయితే పక్కన ఉంది. అక్కడ వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళ కోసం ఇలా లైటింగ్స్తో అలాగా డెకరేట్ చేశారనమాట. ఇది వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఇదే కాదు, ఇంకా ముందు ఉంది, అది కూడా చూపిస్తాను. జస్ట్ ఈ వేలో నడవడానికి ఎంత లైన్ ఉందో తెలుసా. అందరూ ఇక్కడ ఫొటోస్, రీల్స్, వీడియోస్ తెగ తీసుకున్నారన్నమాట. ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే మా బుడ్డదానికంట ఐస్ క్రీమ్ కావాలంట నైట్ 12 నిద్రపోయి లేచి వచ్చింది కదా, అందు గురించి. అయితే వాళ్ళ నాన్న తీసుకొచ్చారు, తిన్నది. తెల్లారంతా తుమ్మింది, చంపింది మమ్మల్ని అయితే మామూలుగా కాదు. బాగా బీచ్ అని చెప్పేసి ఆ పేరంతా అలా సీలో రిఫ్లెక్ట్ అయ్యి కనబడుతుంది. ఇదైతే చాలా బాగుంది. మేము వెళ్ళింది దట్టు పౌర్ణమి రోజున వెళ్ళామన్నమాట. సో సముద్రం ముందుకు వచ్చేసింది. కెరటాలు, వేవ్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. అవి దూరం నుంచి ఇలా వైట్ కనపడతాయి, ఇలా పాములా పాక్కుంటూ వచ్చినట్టు భలే అనిపించేది. ఇక్కడ మొత్తం ఇదేదో జాతరలా కనపడుతుంది కదా, తీర్థంలాగా. కాదండి, ఇక్కడ పార్టీ కల్చర్ ఇట్లానే ఉంటుంది. కోస్టల్ ఏరియా మొత్తం కిలోమీటర్లు ఇట్లా లైట్స్తో డెకరేట్ చేస్తారు ఆ రెస్టారెంట్ వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అన్నమాట. ఇదంతా ఇంకా పార్టీ కల్చర్లో వాళ్ళు కూర్చుని నైట్ 1 వరకు కూడా అట్లా చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక థీమ్లో కనపడుతుంది కదా. కొంచెం ముందుకెళ్ళాక ఇంకొక రకమైన థీమ్ ఉంటుంది చూడండి. ఇట్లా అలా మొత్తం కోస్టల్ ఏరియా మనం నడవాలే కానీ చివరి వరకు ఉంటుంది. మేము ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు మధ్య వరకు వెళ్ళి ఇంక రిటర్న్ అయిపోయాం, ఎందుకులే అని చెప్పి. ఇట్లా చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు ఎవరో ఇక్కడ స్కై ల్యాంప్ అయితే వదులుతున్నారు. ఎక్కువసేపు అంటే అంత ఫ్యామిలీస్కి అంత మంచిది కాదు, జస్ట్ ఏదో చూడాలంటే ఓకే. కానీ అందుకే మేము రిటర్న్ అయిపోయాము. 1 అలా వచ్చేసాము. ఇంకా జరుగుతుంది, ఇంకా లైట్స్ అవి అలానే ఉన్నాయి అక్కడైతే. మేమైతే 1 వచ్చేసి ఇంకా పడుకుని, ఎందుకంటే అప్పటికే నాన్ స్టాప్గా తిరుగుతున్నాం, రెస్ట్ లేదు కదా. ఇంకా ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని మా పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తారు, అందులో ఆడుకోవడానికి కోసం అన్నమాట. యాక్చువల్గా పిల్లల కోసమే స్విమ్మింగ్ పూల్ ఉన్న స్టే తీసుకోవాలని ముందే అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అడిగారు పిల్లలు ఇద్దరు, అక్కి ఐషి ఇద్దరు అడిగారు. స్విమ్మింగ్ పూల్ ఉన్న స్టేనే కావాలి అంటే వాళ్ళ కోసమే ఇది బుక్ చేసాము. ఇక్కడ యాక్చువల్గా అంత లోతుండదేమో, పిల్లలు ఆడుకోవచ్చు అనుకున్నారు. మా హస్బెండ్ ముందు దూకంగానే మునిగిపోయారు. అప్పుడు అర్థమైంది, అందుకే అక్కిని జాగ్రత్తగా దింపుతున్నారు, ఐషిని కూడా ఎత్తుకునే ఉన్నారు. లోతు బాగుంది, అందులో వీళ్ళకి స్విమ్మింగ్ రాదు, మా హస్బెండ్కి రాదు, పిల్లలకి రాదు. సో జాగ్రత్తగా ఉండాలి కదా, పిల్లల్ని జాగ్రత్తగా దింపుతున్నారు. అయితే ఈయన ఒక ఆయన స్విమ్ చేస్తున్నారు కదా, ఆయన గైడెన్స్లో మా హస్బెండ్ స్విమ్ చేశారు, బాగానే లైట్గా చేయగలిగారు. ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, గైడెన్స్ ఇచ్చారు, బాగానే చేశారన్నమాట. ఇక్కడ అసలు నిజంగా పిల్లలు బీచ్లో కన్నా స్విమ్మింగ్ పూల్లోనే బాగా ఎంజాయ్ చేశారు. నాకు తెలిసి 1.5 అవర్ వరకు చక్కగా ఆడుకున్నారు. నేను మా బాల్కనీలో, మేము స్టే తీసుకున్న రూమ్ బాల్కనీలోంచి స్విమ్మింగ్ పూల్ కనపడుతుంది. సో నేను అక్కడ నుంచి వీడియో తీస్తున్నాను, కిందకి వెళ్ళలేదు. అయితే ఈయనకి బాగా స్విమ్మింగ్ వచ్చని చెప్పాను కదా, చూడండి ఎట్లా దూకుతున్నాడో. వామ్మో, అసలు అంత వాటర్ మొహం మీద పడంగానే నాకు గాలి ఆడదు, నాకైతే భయం. బట్ నేను దిగి ఎంజాయ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ నేను కుకింగ్ చేస్తున్నాను. దట్టు అక్కడ అందరూ మగవాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళడానికి లేదు. నేను ఏంటంటే మార్నింగే మా హస్బెండ్ పాల ప్యాకెట్ అది తీసుకొచ్చేసారు, పిల్లలకి బూస్ట్ కలిపిచ్చేసి మా అత్తమ్మ నేను అయితే కాఫీ తాగేసాము. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ కుక్ చేస్తున్నాను. ఇదేంటంటే మేము 11 కల్లా మళ్ళీ రూమ్ వెకేట్ చేసేసేయాలి. అది మొత్తం వండేసుకుని కుక్ చేసి పెట్టేసుకుని తినడానికి ఉండాలి కదా, అందుగురించి బయట ఫుడ్ అది బాగోదు, పిల్లలు తినలేరు. ఒక పక్క నేను ఇలా కుకింగ్ చేస్తూనే బాల్కనీ నుంచి వీళ్ళని వీడియోస్, ఫొటోస్ అవి తీస్తున్నాను అనమాట.
అయితే మా హస్బెండ్ మధ్యలో ఇంకా పిలిచారు. ఇంకా నా బిర్యానీ స్మెల్ స్విమ్మింగ్ పూల్ వరకు వస్తుందంట. అందరూ వచ్చేస్తారేమో రూమ్‌లోకి, ఏంటి అంత స్మెల్ వచ్చేస్తుంది అని అన్నారన్నమాట. నాకు తెలిసి గోవా ట్రిప్‌లో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి అంటే స్విమ్మింగ్ పూలే. అదే చెప్తారు వాళ్ళు. బీచ్‌లో కన్నా కూడా స్విమ్మింగ్ పూల్‌లో బాగా ఎంజాయ్ చేశారు. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వాళ్ళ కోసం తీసుకున్నందుకు బాగా ఎంజాయ్ చేశారు. అదే అనుకున్నాం. గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి ఎక్కడా కూడాను వీళ్ళకి ఇంత ఎంజాయ్‌మెంట్ ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చినట్టు. నేను పైనుంచి తీసాను మిమ్మల్ని. కాళ్ళు చేపలా కనండి. రైస్ స్మెల్ అయితే అంతగా రాదు కానీ బిర్యానీ అనేప్పటికి కొంచెం మసాలా ఉంటుంది కదా, స్మెల్ గుప్పు గుప్పుగా గుమాయించేస్తుంది రూమ్ అంతాను. ఇంకా కుక్కర్ అది కూడాను వేడి కొంచెం ఇంకా అప్పుడే కదా వండాము, వేడిగానే ఉంది. దాన్ని ఒక బ్యాగ్లో పెట్టేసుకుని ఇంకా పట్టుకుని వెళ్ళిపోతున్నాము. ఇంకా టైం అయిపోయింది, బయట ఎక్కడన్నా ఆగి తిందాం అన్నట్టు మాట. అయితే మా హస్బెండ్ అంటున్నారు, ఏంటి ఈ లగేజ్ ఉండే కొద్దీ పెరుగుతుంది తగ్గట్లేదు, ఎందుకు కుక్కర్ ఎందులో పెట్టావు అని అడుగుతున్నారు. అది అని చూపిస్తున్నాను అనమాట. అయితే లగేజ్ ఎందుకు పెరుగుతుంది అంటే స్నాక్స్ అవి తినేస్తుంటాం కదా, తగ్గిపోవాలి ఎందుకు పెరుగుతుంది అంటున్నారు. అయితే వీళ్ళు ఇలా స్విమ్మింగ్ పూల్లోను బీచ్లోను తడిచిన బట్టలు ఉంటాయి కదా, అవి సపరేట్గా మళ్ళీ పెడతాం కదా, అందుకని లగేజ్ అలా ఎక్కువ కనపడుతుంది అని చెప్తున్నారు అనమాట. అయితే రూమ్ టైం అయిపోయింది, వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. అయితే ఇంకా బిర్యానీ పట్టుకుని వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా మేమేం తినలేదు. ఫస్ట్ మేమేమనుకున్నామంటే టైం అయిపోతుంది కాబట్టి వెకేట్ చేసి వెళ్ళిపోయి ఒక ప్లేస్ చూసుకుని ఆపుకుని చక్కగా మేము మొత్తం నేను డిస్పోజబుల్ ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చాను అనమాట. సో ఆపుకుని చక్కగా పెట్టేసుకుని తినేసి అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అవుదాము, అప్పుడు ఎంతసేపు తిరిగినా నీరసం అనిపించదు అని చెప్పేసి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో ఆగి చక్కగా ఒక ప్లేస్లో, చెట్టు ఉన్న ప్లేస్లో ఆపుకుని చక్కగా తినేసాం. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది, హాయిగా అనిపించింది. మన ఫుడ్ మనం తింటే బాగుంటుంది కదా, ఇక్కడ ఫుడ్ అస్సలు బాగోదు. అయితే ఫస్ట్ మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి సెంగ్వీరియం బీచ్ మాట. ఇది వచ్చేసి దీన్ని లోయర్ అగోడా ఫోర్ట్ అని కూడా అంటారన్నమాట. ఇది నేను ఫస్ట్ అనుకున్నాను ఇదే అగోడా ఫోర్ట్ అనుకున్నాను, బట్ కాదు. ఈ బీచ్ చాలా బాగుంటుంది అండ్ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. బీచ్ కమ్ ఫోర్ట్ మాట. దీన్ని లోయర్ అగోడా ఫోర్ట్ అంటారు, చెప్పాను కదా. సో ఇక్కడ వ్యూస్ అయితే మామూలుగా లేదు అసలు. నార్త్ గోవా వచ్చి ఈ ప్లేస్ మీరు మిస్ చేశారు అంటే అసలు నిజంగా బ్యాడ్ లక్ అనుకోవాలి, అంత బాగుంటుంది. ఎవరన్నా కనుక వచ్చి ఉండి చూసి ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మా అత్తమ్మ చూడండి తాబేల్లో ఎక్కుతున్నారు, అసలు ఆ మెట్లు కూడా ఓపిక్గా ఎక్కేసి అసలు ఏ ప్లేసు మేము విజిట్ చేసిన ప్రతి ప్లేసు ఆవిడ మ్యాక్సిమం చూశారు, 1-2 స్కిప్ చేశారేమో కానీ మొత్తం చూశారు, ఫుల్ ఎంజాయ్ చేశారన్నమాట. ఇక్కడ నుంచి అసలు సీ వ్యూ ఉంటుంది, పిచ్చెక్కిపోతుంది, అంత బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్కి వీడియోస్కి జనం చూసారు, వాళ్ళు ఎంతసేపైనా కదలరు. ఆ వ్యూ కావాలి, మనం ఫోటో వీడియో తీసుకోవాలంటే వెయిట్ చేయాలి. దానికి తగ్గట్టు ఎండ కూడా అట్లానే ఉంది. కింద వచ్చి బీచ్ ఉంటుంది, పైన వచ్చేసి ఫోర్ట్ మాట. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. ఇది మిస్ చేయొద్దు ఈ వ్యూ పాయింట్ మాత్రం. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఈ మూల ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, 2 ఉంటాయి. 2 చూడాల్సినవి, అస్సలు అయితే మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ ఎన్ని రీల్స్ చేయొచ్చో, అసలు ఎన్ని ఫొటోస్ దిగినా తక్కువే, అసలు అంత బాగుంటుంది ప్లేస్ అయితే. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్. ఇది వచ్చేసి సెకండ్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ మీరు అనుకుంటారు అందరూ అలా నుంచున్నారు, భయం కదా మూల నుంచున్నారు అనుకుంటారేమో, కాదండి. అదంతా గ్లాస్ ఫిట్టింగ్ ఉంది అక్కడ. సో పడిపోము, భయం ఏమి ఉండదు. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఐషి పట్టుకుని నుంచుంది చూడండి, చేతి దగ్గర మీకు గ్లాస్ క్లియర్గా కనపడుతుంది, అదిగోండి అది గ్లాస్ ఫిట్టింగ్ ఉంది. సో అందుకనే ఆ మూలకి వెళ్ళి నుంచుని అందరూ ఆ వ్యూ చూస్తున్నారు, ఫొటోస్ అవి మంచిగా దిగుతున్నారు. సముద్రం చాలా లోతుందండి ఇక్కడైతే. ఇవన్నీ వాల్కనో వలన ఈ స్టోన్స్ ఫామ్ అయ్యాయంట, చాలా బ్లాక్గా కూడా ఉంటాయి, డిఫరెంట్గా ఉంది ఇక్కడే స్టోన్స్ అదిని. అసలు సీ వ్యూ అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపరు. మళ్ళీ చెప్తున్నాను, గోవా వెళ్తే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కావద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. కింద బీచ్ దగ్గర అయితే యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అవన్నీ కామన్, ప్రతి బీచ్లోనూ జరుగుతున్నాయి వాటర్ యాక్టివిటీస్. బట్ ఇదైతే
ఫోర్ట్ వ్యూ అండ్ బీచ్ 2 ఉంటాయి కాబట్టి అస్సలు ఈ ప్లేస్ సూపర్ అంటే సూపర్ ఉంటది. మా బుడ్డదానికి ఎక్కడా ఆగట్లేదు. అసలు ఎగురుకుంటా, గంతుకుంటా, గెంతుకుంటా మరీ వెళ్ళిపోతుంది. ఆళ్ళకి ఓపిక అట్లా ఉంటది. అసలు ఎంత పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు చూసారా? ఈ చెట్టు కింద నుండి నడవాలంటే భయం ఏ కొబ్బరికాయ బుర్ర మీద పడద్దో అని కిందకి బీచ్‌కి వచ్చేసాము. నేను ఇందాక పైనుంచి చూపించాను కదా! ఇప్పుడు కిందకొచ్చాక చూపిస్తా చూడండి. మొత్తం ఇవన్నీ స్టోన్స్ చాలా బావుంటది. ఆటిలో నడుచుకుంటా వెళ్ళి అక్కడ అసలు చెప్పలేం అది ఎంత బావుంటది. వీళ్ళు ప్రతిదానికి బుడుగు బుడుగు వెళ్ళిపోయి మమ్మల్ని వీడియో తీ, మమ్మల్ని ఫోటోలు తీ అని ఈ గోవా ట్రిప్ మొత్తం నేను వీళ్ళకి ఒక ఫోటోగ్రాఫర్ లాగా, వీడియోగ్రాఫర్ లాగా పనిచేశానేమో అనిపిస్తది. మా బుడ్డదానికిని, మా హస్బెండ్‌కి ఎన్ని ఫోటోస్ తీశానో అసలు నాకే అర్థం లేదు. ఇక్కడ బుల్లి చేపలు భలే ఉన్నాయి. మా బుడ్డోడు చేత్తో పట్టుకోమంటున్నాడు నన్ను. ఇక్కడితో అయితే ఇది లోయర్ ఫోర్ట్ అగోడా లోయర్ ఫోర్ట్ కంప్లీట్ చేసేసాము. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మేము అగోడా ఫోర్ట్‌కి వెళ్ళామన్నమాట. అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే నేను జీన్స్ వేసుకోకుండా ప్లాజో ప్యాంట్ వేసుకున్నాను. ఎందుకంటే నడవడానికి చాలా బాగుంటుంది అని. నేను కనీసం ఒక 100 ఫొటోస్ దిగితే అందులో 10 ఫొటోసే ఓకే అయినాయి. ఎందుకంటే ఆ బీచ్ గాలికి ఆ ప్యాంట్ ఎప్పుడు ఒక యాంగిల్లో ఉండేది కాదు. అది గాలికి ఎగిరిపోయి రకరకాలు అయిపోయి ఒక్క ఫోటో కూడా మంచిగా అవ్వలేదన్నమాట. మిగతా ఆ పిల్లలు వీని మాత్రం మంచిగా వచ్చినాయి. నాయి ఒక వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అట్లా అయ్యింది. అందుకే ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళేప్పుడు జీన్సే తప్ప ఇట్లాంటివి వేసుకోకూడదని నాకు జ్ఞానోదయం అయ్యింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరిని కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్. బాయ్.